ఓకే, హలో ర్యాంకర్స్. సో నెక్స్ట్ మన పాయింట్ ఆఫ్ డిస్కషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఈ టాపిక్ ఏంటిదిరా అంటే మనకి ఎక్స్టెన్షన్ ఆఫ్ ర్యాంక్. సో ర్యాంక్ డిస్కస్ చేసినాం కదా, అసలు ర్యాంక్ కనుక్కునేది ఎందుకు, ఆ ర్యాంక్ కనుక్కోవడం వల్ల ఏం యూజ్ అవుతుంది, ఆర్ ఎక్స్టెన్షన్ లేదా అప్లికేషన్ ఆఫ్ ర్యాంక్, ఎక్స్టెన్షన్ లేదా అప్లికేషన్ ఆఫ్ ర్యాంక్. ఈ టాపిక్ నెంబర్ ఆఫ్ లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వెక్టార్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇప్పుడు మనం ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ అన్నాం అనుకోండి. సో దాని మీనింగ్ ఏంటిదిరా అంటే ఇప్పటి వరకు జస్ట్ ర్యాంక్ కనుక్కున్నాం. ఆ ర్యాంక్ ఏం ఇండికేట్ చేస్తుందంటే నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రోస్ అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాలమ్స్. సో ఒక మ్యాట్రిక్స్ ఒక ర్యాంక్ ఆర్ అయితే దాంట్లో ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఉన్నాయిరా అంటే ఆర్ రోస్ ఇండిపెండెంట్ ఉన్నాయి. ఎన్ని ఇండిపెండెంట్ కాలమ్స్ ఉన్నాయంటే సేమ్ ఆర్ ఇండిపెండెంట్ కాలమ్స్ ఉన్నాయి. అసలు ఇండిపెండెంట్ అంటే ఏంటిదిరా అంటే డిపెండెంట్ ఒకసారి డిస్కస్ చేసిన తర్వాత దానికి ఆపోజిట్. సో ఒకసారి చూడండి. ఇఫ్ ఏ రో కెన్ బి రిటర్న్ యాజ్ కాంబినేషన్ ఆఫ్ రిమైనింగ్ రోస్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ డిపెండెంట్, ఎల్స్ ఇట్ ఈస్ ఇండిపెండెంట్. ఇప్పుడు మన దగ్గర 3 రోస్ ఉన్నాయి, 3x3 మ్యాట్రిక్స్ అనుకోండి. R1, R2 అండ్ R3, ఈ విధంగా 3 రోస్ ఉన్నాయి. ఇప్పుడు నేను R1 ఈజ్ ఈక్వల్స్ టు R2 ప్లస్ 2R3 ఒక రోని మిగతా 2 రోస్ లాగా రాయగలుగుతున్నా అనుకో. సింప్లీ R1 ఈజ్ ఈక్వల్స్ టు MR2 ప్లస్ KR3 వేర్ M అండ్ K ఆర్ స్కేలర్స్. సో ఈ విధంగా ఒక రోని మిగతా 2 రోస్ యొక్క కాంబినేషన్లో నేను రాయగలిగితే ఈ రో అనేది ఏమవుతుందా మనకి అంటే డిపెండెంట్ అవుతుంది. ఇలా రాయలేకపోయినాం అనుకోండి, ఒక రోని మిగతా రోస్ ఫామ్లో కాంబినేషన్లో రాయలేకపోతే దాన్ని ఏమంటాం ఇండిపెండెంట్ అంటాం. సో ఇప్పుడు ర్యాంక్ అనేది ఆర్ అయితే అప్పుడు మనకి ఇండిపెండెంట్ రోస్ ఇండిపెండెంట్ కాలమ్స్ ఎన్ని ఉంటాయంటే 6 ఉంటాయి. సో ఇక్కడ ఒకటి కన్సిడర్ చేయండి. సో ఇక్కడ కన్సిడర్ చేసుకున్నట్లయితే దీని ర్యాంక్ క్యాలిక్యులేట్ చేయండి. ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత. సో ర్యాంక్ క్యాలిక్యులేట్ చేస్తే దీని డిటర్మినెంట్ క్యాలిక్యులేట్ చేయండి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు విత్ రెస్పెక్ట్ టు ఈ కాలం చేస్తే నేను 1 ఇంటూ 5 మైనస్ 6 మైనస్ ఆఫ్ -1 ఇంటూ ఈ కాలం రెస్పెక్టివ్లో చేస్తున్నాం కాబట్టి ఈ కాలం ఈ రో వదిలేయాలి ఈ ఎలిమెంట్కి. అప్పుడు 2 5 10 మైనస్ 3 9 10 మైనస్ 9 ప్లస్ 0 అంతే కదా. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది నాకు -1 ప్లస్ 1 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్స్ టు 0. సో డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే దాని మీనింగ్ ఏంటిది, ర్యాంక్ ఆఫ్ ఏ విల్ బి లెస్ దాన్ 3. ఆల్రెడీ ర్యాంక్ డిస్కషన్ జరిగిపోయింది, ఇందులో డౌట్స్ ఉండకూడదు. సో నెక్స్ట్ 2x2 మ్యాట్రిసెస్ యొక్క మైనర్ చెక్ చేసుకోండి. సో 5 మైనస్ 6 -1. సో డిటర్మినెంట్ ఈస్ మైనర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 అవుతుంది. సో ఇక్కడ ర్యాంక్ ఆఫ్ ఏ 2 అయితే ఈ మ్యాట్రిక్స్లో మనకి 2 ఇండిపెండెంట్ రోస్ అండ్ 2 ఇండిపెండెంట్ కాలమ్స్ ఉన్నట్టు. నెక్స్ట్ మిగిలిన ఈ మ్యాట్రిక్స్లో మొత్తం ఎన్ని ఉన్నాయా 3 రోస్ 3 కాలమ్స్, 3x3 మ్యాట్రిక్స్ కదా. సో దాని మీనింగ్ ఏంటిది, ఇప్పుడు ఈ 2 ఇండిపెండెంట్ రోస్ 2 ఇండిపెండెంట్ కాలమ్స్ అంటే 1 డిపెండెంట్ రో 1 డిపెండెంట్ కాలం. కానీ పాయింట్ టు బి నోటిస్డ్ ఏందిరా అంటే ఇప్పుడు మనకి 2 ఇండిపెండెంట్ రోస్ అన్నాం. ఈ 2 అనేవి ఈ 2 రోసా లేకుంటే ఈ 2 రోసా ఏవని చెప్పలేము. అలానే 2 ఇండిపెండెంట్ కాలమ్స్ అంటే ఏవని చెప్పలేము. ర్యాంక్ అనేది జస్ట్ ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఎన్ని ఇండిపెండెంట్ కాలమ్స్ ఉన్నాయని సో ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఎన్ని ఇండిపెండెంట్ కాలమ్స్ ఉన్నాయని చెప్పగలుగుతాం, కానీ ఏవి ఇండిపెండెంట్ రో ఏవి ఇండిపెండెంట్ కాలం అనేది చెప్పలేము. సో మనం కావాలంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇప్పుడు 1 డిపెండెంట్ రో అన్నా కదా, ఆ 1 డిపెండెంట్ రో ఏదవ్వచ్చు. ఇప్పుడు చూడండి, ఇందులో R3 ఎట్లా రాయొచ్చు, R1 ప్లస్ R2 రాయొచ్చు అంతే కదా. 1 మైనస్ 1 0, 2 ప్లస్ 1 3 3 ప్లస్ 2 4 5. సో మనకి ఏంటిదిరా అంటే దీని నుంచి మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగినాం కాబట్టి R3 అనేది ఇక్కడ ఏంటిది మనకి డిపెండెంట్ రో అయింది. సో ఆబ్వియస్లీ మిగతా R1 R2 ఏమవుతాయి, R1 R2 ఇండిపెండెంట్ రోస్ అవుతాయి. సో ఈ ప్రాబ్లంలో మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలిగినాం.
కొన్ని ప్రాబ్లమ్స్ టఫ్. అసలు ఏది ఇండిపెండెంట్ రో ఏది ఇండిపెండెంట్ కాలం అనేది మ్యాక్సిమం మోస్ట్లీ అడగరు. జస్ట్ ఎన్ని ఇండిపెండెంట్ రోస్ ఎన్ని ఇండిపెండెంట్ కాలమ్స్ అడిగితే ఇది కాన్సెప్ట్ ర్యాంక్తో చెప్పగలుగుతాం. సో కంక్లూజన్ ఏంటిది? ర్యాంక్ విల్ ఇండికేట్ నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ రోస్ అండ్ ఆల్సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కాలమ్స్. సో నెక్స్ట్ డిస్కషన్కి వస్తే ఇప్పుడు చూడండి, మన దగ్గర ఒక మ్యాట్రిక్స్ ఉంది A = 1 2 3. ఈ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత? 1 రో 3 కాలమ్స్. ఇంకొక మ్యాట్రిక్స్ ఉంది B = 4 5 6. ఈ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 3 రోస్ 1 కాలమ్. సో ఇప్పుడు ఇలా ఎయిదర్ A అనేది ఏ మ్యాట్రిక్స్? ఇప్పుడు రో మ్యాట్రిక్స్. అండ్ B అనేది ఏ మ్యాట్రిక్స్? కాలమ్ మ్యాట్రిక్స్. అంతే కదా? సో వీటినే ఏమంటామయ్యా అంటే ఎయిదర్ రో మ్యాట్రిక్స్ని కానీ కాలమ్ మ్యాట్రిక్స్ని కానీ ఏమంటామంటే వెక్టార్స్ అంటాం. సో వెక్టార్స్ అంటే నథింగ్ బట్ ప్రాపర్ అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్. సో ఈ వెక్టార్స్ ఎందుకు అంటాం అనేది నెక్స్ట్ వెక్టార్ క్యాల్కులస్లో వచ్చినప్పుడు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకొని రో మ్యాట్రిక్స్ కానీ కాలమ్ మ్యాట్రిక్స్ని కానీ ఏమంటాం? ఇంకొక నేమ్ ఏంటిదిరా అంటే రో వెక్టార్. దీన్ని ఏమంటాం? ఆర్ రో వెక్టార్. దీన్ని కాలమ్ మ్యాట్రిక్స్ని ఏమంటాం? ఆర్ కాలమ్ వెక్టార్ అని కూడా అంటాం. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు మనం మొత్తం ఏం డిస్కస్ చేసుకుంటామంటే లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వెక్టార్స్. ఇప్పటివరకు ఏం మాట్లాడినాం? లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ రోస్ గురించి మాట్లాడినాం, అదేవిధంగా కాలమ్స్ గురించి మాట్లాడినాం. ఇప్పుడు వెక్టార్స్ అండ్ లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వెక్టార్స్ గురించి మాట్లాడతాం. సో రోస్ డిపెండెంటా ఇండిపెండెంటా అంటే ర్యాంక్తో చెప్పగలిగే వాళ్ళం. ఇప్పుడు వెక్టార్స్ ఇండిపెండెంటా ఎట్లా చెప్తామో చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలరా అంటే దీనికి ఒక మెథడ్ ఉంటుంది, ఎట్లా కనుక్కుంటాం వెక్టార్స్ అనేవి డిపెండెంటా ఇండిపెండెంటా అని. సో ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి అంట. సో ఒక సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇస్తారు మనకు, ఒక 3 వెక్టార్స్ ఇచ్చినారనుకోండి, దాన్ని ఏం చేయాలి మనం? మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. సో ఇదంతా స్టెప్స్ గుర్తుపెట్టుకొని తర్వాత నేను దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఒక ప్రాబ్లంతో ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు నీట్గా క్లారిటీ వస్తుంది. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది? ఇచ్చిన వెక్టార్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి. ఆ తర్వాత క్యాల్కులేట్ ర్యాంక్ ఆర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. ఆ ఫామ్ అయిన మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ క్యాల్కులేట్ చేయండి. ఇన్ కేస్ ర్యాంక్ ఆఫ్ A = నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అయిందనుకో, అప్పుడు ఆ ఇచ్చిన సెట్ ఆఫ్ వెక్టార్స్ నాట్ అక్కడ ఏం చేసినాం? ఇండివిజువల్ రోస్ అండ్ కాలమ్స్ డిపెండెన్సీ గురించి మాట్లాడినాం. కానీ ఇక్కడ సెట్ ఆఫ్ వెక్టార్స్ డిపెండెన్సీ గురించి మాట్లాడతాం. ఇఫ్ ర్యాంక్ ఆఫ్ A = నెంబర్ ఆఫ్ వెక్టార్స్, అప్పుడు ఏమవుతుంది అంటే సెట్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. అలా కాకుండా ర్యాంక్ ఆఫ్ A అనేది లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అయిందనుకో, అప్పుడేమంటాం? సెట్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్ అంటాం. సో ఏముంది? సింపుల్గా మనకి ర్యాంక్లో డిస్కస్ చేసినట్లే ఉంది కదా. ఇక్కడ ఏమన్నాం? ర్యాంక్ ఆఫ్ A = R అంటే ఇండిపెండెంట్ రోస్ అండ్ ఇండిపెండెంట్ కాలమ్స్ R ఉంటాయి అన్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ర్యాంక్ ఆఫ్ A = నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అయితే సిమిలర్ సెట్ ఆఫ్ వెక్టార్స్ అని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటున్నాం. అలా కాలేదు, లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఉంది. సో అప్పుడు ఏమంటాం? లీనియర్లీ డిపెండెంట్ అంటాం. సో ఈ పాయింట్స్ మీకు అర్థం అయినాయో లేదో ఒక ప్రాబ్లం మాట్లాడిన తర్వాత క్లారిటీ వస్తుంది చూడండి. సో ఇక్కడ ఏముంది? మనకి 3 వెక్టార్స్ ఇచ్చినాడు. వెక్టార్స్ అని ఎందుకు అంటున్నాం? కాలమ్ మ్యాట్రిసెస్ కాబట్టి. ఏమన్నాడు? చెక్ డిపెండెన్సీ ఆఫ్ సెట్ ఆఫ్ వెక్టార్స్ అన్నాడు. ఈ విధంగా ఈ సెట్ యొక్క డిపెండెన్సీని చెక్ చేయండి, అంటే ఏదర్ లీనియర్లీ డిపెండెంటా ఇండిపెండెంటా. సో ఫస్ట్ స్టెప్ ఏంటిది? మనకి ఇచ్చిన వెక్టార్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. సపోజ్ ఒక X అనే మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకోండి. సో వెక్టార్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి అంటే 1 - 1 0 2 1 3 3 2 5. దీని తర్వాత ఏం చేస్తారా అంటే ర్యాంక్ ఆఫ్ X క్యాల్కులేట్ చేయండి. అదే కదా ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ క్యాల్కులేట్ చేయండి. సో మీరు క్యాల్కులేట్ చేస్తే మీకు ఏమొస్తుంది అంటే ఆల్రెడీ ఇది చేసినాము, దీని ర్యాంక్ ఎంత వస్తుంది? 2 వస్తుంది. సో మనకి నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అనేవి ఎన్ని ఉన్నాయి? నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఇది ఒక వెక్టార్ 2 3 వెక్టార్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎంత ఉన్నాయి? 3 ఉన్నాయి. సో ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్. సో అలాంటప్పుడు ఏమవుతుంది? మనకి ఈ సెట్ ఆఫ్ వెక్టార్స్ అనేవి ఏమవుతాయి? ఈ సెట్ అనేది మనం ఏమంటాం? లీనియర్లీ డిపెండెంట్ అంటాం. లీనియర్లీ డిపెండెంట్. సో దీని మీనింగ్ ఏంటిదిరా అంటే లీనియర్లీ స్పెల్లింగ్ డిపెండెంట్. సో దీని మీనింగ్ ఏంటిదిరా అంటే ఈ 3 వెక్టార్స్లో
ఏదో ఒక వెక్టార్ని ఒక వెక్టార్ని కానీ రెండు వెక్టార్స్ని కానీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అదర్ టూ వెక్టార్స్లో రాయొచ్చు. అంతే కదా డిపెండెన్సీ అంటే, స్టార్టింగ్లోనే చెప్పినా కదా. కావాలంటే ఒకసారి క్రాస్ వెరిఫై చేసుకుంటారో చేసుకోండి. ఇప్పుడు x1 + x2 యాడ్ చేస్తే కాదు, x1 + x2 కాదు, x3 - x2 చేసినారనుకోండి, 2 - 1 5 - 3. ఇక్కడ అంత సింపుల్గా లేదు. కావాలంటే మీరు క్యాల్కులేట్ చేసి చూసుకోండి. అప్పుడు మనకి ఏమవుతుందిరా అంటే ఏదో ఒక వెక్టార్ని మిగతా రెండు వెక్టార్స్ ఫామ్లో రాయొచ్చు. అంటే నథింగ్ బట్ సమ్ x1ని అనుకోండి, x1ని mx2 + nx3 ఫామ్లో రాయొచ్చు. లేదా రెండు వెక్టార్స్, ఎన్ని వెక్టార్స్ని రాయొచ్చు అనేది చెప్పలేము. జస్ట్ సింప్లీ లీనియర్లీ డిపెండెంట్ అంటాం. వాడు అసలు ఇది పాయింట్ ఆఫ్ డిస్కషనే కాదు, ఇట్లా క్వశ్చన్ అడగరు. జస్ట్ సెట్ ఆఫ్ వెక్టార్స్ ఇచ్చేసి దాని యొక్క డిపెండెన్సీని చెక్ చేయండి అంటాడు. సో ఇదే మనం ఇంతవరకు డిస్కస్ చేసిన కాన్సెప్ట్. సో ఏంటిది, ఫస్ట్ ఇచ్చిన వెక్టార్స్ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయాలి. ఆ తర్వాత దాని యొక్క ర్యాంక్ కనుక్కొని, ఆ ర్యాంక్ అనేది నెంబర్ ఆఫ్ వెక్టార్స్కి ఈక్వల్ అయితే ఆ వెక్టార్స్ని లీనియర్లీ ఇండిపెండెంట్ అంటాం. లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నప్పుడు ఏ ఒక్క వెక్టార్ని కూడా మిగతా రెండు వెక్టార్స్ కాంబినేషన్లో రాయలేము. అలా కాకుండా ర్యాంక్ ఆఫ్ వెక్టార్స్ అనేది లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అనుకో, అప్పుడు ఏమవుతుంది, మనకి లీనియర్లీ డిపెండెంట్ అంటాం. అప్పుడు ఎయిదర్ 1 or 2 వెక్టార్స్ కానీ మనం ఇన్ ద కాంబినేషన్ ఆఫ్ అదర్ వెక్టార్స్ రాయొచ్చు. ఇప్పుడు చూడండి, దీన్ని ఇంకో విధంగా ఎట్లా డిస్కస్ చేస్తాంరా అంటే, ఇదే కాన్సెప్ట్ని సింపుల్గా మాట్లాడాలంటే, ఇఫ్ ఎ మ్యాట్రిక్స్ ఈజ్ స్క్వేర్ మ్యాట్రిక్స్ దెన్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వెక్టార్స్. అయితే ఏమన్నా సెట్ ఆఫ్ వెక్టార్స్ అనేది లీనియర్లీ ఇండిపెండెంట్ అన్నాం. ఇది ఓకే. ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అంటే నథింగ్ బట్ డెట్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్లే కదా. దిస్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు హయ్యెస్ట్ ఆర్డర్ r ఉందనుకో, ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు r అయిందనుకో, నథింగ్ బట్ డెట్ ఏ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్లే కదా. సో అదే మీనింగ్ ఇక్కడ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అంటే నథింగ్ బట్ ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్కి నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అంటే హయ్యెస్ట్ ఆర్డరే కదా. సో r/r మ్యాట్రిక్స్ ఉంటే నెంబర్ ఆఫ్ వెక్టార్స్ దీంట్లో ఏముంటుంది, r ఉంటాయి. సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు r అయితే నథింగ్ బట్ డెట్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 అన్నట్లే కదా. ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. సో సింప్లీ డెట్ ఫామ్లో ఇచ్చిందంటే, ఎట్లా కాకుండా ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అనుకో, అప్పుడు ఆబ్వియస్లీ ఏంటి, ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ r అంటే ర్యాంక్ లెస్ దాన్ r అంటే దాని మీనింగ్ ఏంటి, డిటర్మినెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్లే కదా. డెట్ ఏ 0 అయితేనే కదా లెస్ దాన్ r అయ్యేది. లెస్ దాన్ హైయెస్ట్ ఆర్డర్ అయ్యి నెక్స్ట్ ఆర్డర్లోకి వెళ్తాం, అంటే నెక్స్ట్ మైనర్స్ చెక్ చేసుకుంటూ వస్తాం. ఇది ఆల్రెడీ డిస్కస్డ్ టాపిక్ కాబట్టి ఈజీగా క్యాచ్ చేయాలి, డౌట్స్ అనేవి ఉండవు. ఎవరికి ఉండవంటే ప్రతి ఒక్క వీడియో నీట్గా అబ్జర్వ్ చేసి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి ఈ పాయింట్స్లో డౌట్స్ అనేవి రావు. లేదు హడావిడిలో చూసింటే దీంట్లో కూడా డౌట్స్ వస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఏంటిదిరా అంటే, ఇక్కడ చూడండి, ఇఫ్ p ఇండికేట్స్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అండ్ q ఇండికేట్స్ డైమెన్షన్ ఆఫ్ ఈచ్ వెక్టార్. అంటే సింపుల్ సెట్ ఆఫ్ వెక్టార్స్ యొక్క డిపెండెన్సీని ఈజీగా ఎట్లా చెప్పొచ్చు, షార్ట్ కట్ ఏంటిదిరా అంటే, ఇవి చూడండి ఓన్లీ ఫర్ రెక్టాంగులర్ మ్యాట్రిసెస్. ఈ షార్ట్ కట్ అనేది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ రెక్టాంగులర్ మ్యాట్రిసెస్, నాట్ ఫర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. స్క్వేర్ మ్యాట్రిసెస్ అంటే యాజ్ యూజువల్ ఏంటిది, డిటర్మినెంట్ కనుక్కునేది, అదే ర్యాంక్ కనుక్కోవాలి. ర్యాంక్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఈక్వల్ అయితే అప్పుడు మీరు ఏం చేసినారో అట్లా చేయాలి. అట్లా కాకుండా రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ ఫామ్ అయినాయనుకో సెట్ ఆఫ్ వెక్టార్స్తో, ఇప్పుడు p గ్రేటర్ దాన్ q అయితే సెట్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ డిపెండెంట్. అలా కాకుండా p లెస్ దాన్ q అయితే సెట్ ఆఫ్ వెక్టార్స్ ఆర్ లీనియర్లీ ఇండిపెండెంట్. సో ఈ పాయింట్స్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఒక ఎగ్జాంపుల్తో చెప్తా చూడండి. ఇక్కడ ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు 3/5 3/4 అంటే ఫస్ట్ ఇవి ఇచ్చినాడు మనకి సెట్ ఆఫ్ వెక్టార్స్ x1 x2 x3 x4. సో దీని నుంచి మనం ఏం చేసినాం, మ్యాట్రిక్స్ని ఫామ్ చేసినాం, ఏ అనే మ్యాట్రిక్స్ని. వాడు ఏమన్నాడు, డిపెండెన్సీ ఆఫ్ ఎక్స్ చెక్ చేయన్నాడు. సో ఈ వెక్టార్స్ యొక్క డిపెండెన్సీ చెప్పు అన్నాడు. అంటే ఈదర్ దే ఆర్ లీనియర్లీ డిపెండెంటా ఇండిపెండెంటా చెప్పు అన్నాడు. సో అప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏమన్నా p ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అన్నాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ ఎన్ని ఉన్నాయో 4 ఉన్నాయి. సో నీకు p వాల్యూ ఎంత వచ్చింది 4. q ఈజ్ ఈక్వల్స్ టు ఏమన్నా డైమెన్షన్స్ ఆఫ్ ఈచ్ వెక్టార్ అన్న. డైమెన్షన్స్ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, ఈచ్ వెక్టార్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో q ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 3. సో అప్పుడు నీకేమైంది, p అనేది గ్రేటర్ దాన్ q అయింది. సో p అనేది గ్రేటర్ దాన్ q అయితే ఇప్పుడు నీకు షార్ట్ కట్తో ఏమనుంది, వెక్టార్స్, ఈ సెట్ ఆఫ్ వెక్టార్స్ని ఏమంటాం, లీనియర్లీ డిపెండెంట్ వెక్టార్స్ అంటాం. దట్ మచ్ సింపుల్. రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ ఇస్తే అట్లా కాకుండా స్క్వేర్ మ్యాట్రిసెస్ ఇస్తే సింపుల్, అది కూడా ఏముంది, ర్యాంక్ ఆఫ్ ఏ క్యాల్కులేట్ చేసేది, అది నెంబర్ ఆఫ్ వెక్టార్స్కి ఈక్వల్ అయితే లీనియర్లీ ఇండిపెండెంట్, లెస్ దాన్ నెంబర్ ఆఫ్ వెక్టార్స్ అయితే లీనియర్లీ డిపెండెంట్.
ఓకేనా. సో ఇది మనకు షార్ట్ కట్. సో రెక్టాంగులర్ మ్యాట్రిసెస్ ఇస్తే ఇది. నెక్స్ట్ కాన్సెప్ట్కి వచ్చేసరికి నల్లిటీ. నల్లిటీ అంటే ఏందా అంటే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ ఎక్లాన్ ఫామ్. ఎక్లాన్ ఫామ్, రో ఎక్లాన్ ఫామ్. దీన్ని ఎక్లాన్ అంటారు కొంతమంది, సింపుల్, లేదా రో ఎక్లాన్ అంటారు. రో ఎక్లాన్ ఎందుకంటాం? ఎందుకంటే ఈ ఫామ్లో మనం ఓన్లీ రో ఆపరేషన్సే చేస్తాం కాబట్టి. సో ఇప్పుడు ఏంటిది, ర్యాంక్ అంటే ఏంటి మనకి? నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇన్ రో ఎక్లాన్ ఫామ్ ఆల్రెడీ చూసినాం. నల్లిటీ అంటే ఏమంటున్నాం? దీనికి ఆపోజిట్, నంబర్ ఆఫ్ జీరో రోస్ ఇన్ రో ఎక్లాన్ ఫామ్. సో దీని ప్రకారం చూసుకున్నట్లయితే నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ప్లస్ నంబర్ ఆఫ్ జీరో రోస్ అంటే నథింగ్ బట్ టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. సో అది నల్లిటీని ఇట్లా ఈ సింబల్ ఏదైతే ఉందో దీంతో డినోట్ చేస్తాం. సో దీన్ని ఏమంటాం? సింపుల్గా ఏంటండి, సో టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ ఇస్ ఈక్వల్స్ టు నల్లిటీ ప్లస్ ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్. అంతే కదా. ఒక మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ప్లస్ జీరో రోస్ కలిపితేనే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ మైనస్ ర్యాంక్. సో ఇది సింపుల్ చూడండి. సపోజ్ ఎగ్జాంపుల్కి 3/3 మ్యాట్రిక్స్ తీసుకున్నాను అనుకో. సో ఆర్డర్ ఎంత నీకు? 3. దీని యొక్క ర్యాంక్ అనేది ఇన్ కేస్ 2 అయిందనుకో, ర్యాంక్ 2 అంటే నీకు దీని మీనింగ్ ఏంటిది? 2 నాన్ జీరో రోస్ ఉన్నాయనే కదా. ఎక్లాన్ ఫామ్లో ర్యాంక్ 2 అంటే నీకు అర్థం ఏంటిది? 2 నాన్ జీరో రోస్ ఉన్నాయని. సో 2 నాన్ జీరో రోస్ ఉన్నప్పుడు నల్లిటీ ఏమవుతుంది? 1 జీరో రో ఉన్నట్లే కదా. ఆబ్వియస్లీ 3/3 మ్యాట్రిక్స్లో 2 నాన్ జీరో రోస్ అంటే 1 జీరో రో ఉన్నట్లే కదా. సో నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు 3 - 2 అంటే 1. సో సింపుల్ ఫార్ములా ఏంటిదిరా అంటే నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్డర్ మైనస్ ర్యాంక్. ఇప్పుడు చూడు, ఇఫ్ ర్యాంక్ ఆఫ్ n/n మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు n. సో ఒక ర్యాంక్ అనేది n అన్నాం అనుకో, n ర్యాంక్ ఉంటే 3/3 మ్యాట్రిక్స్లో 3 ర్యాంక్ ఉంటే అసలు నాన్ జీరో రోసే లేనట్లు. సో నాన్ జీరో రోస్ లేనప్పుడు నల్లిటీ ఏమైపోతుంది? ఆబ్వియస్లీ జీరో రోస్ అనేవి లేవు కాబట్టి నల్లిటీ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిపోతుంది. అలా కాకుండా ఇఫ్ ర్యాంక్ ఆఫ్ n/n మ్యాట్రిక్స్ ఈజ్ లెస్ దాన్ n. సో లెస్ దాన్ n అంటే దాని మీనింగ్ ఏందయ్యా? ఇప్పుడు det ఈజ్ ఈక్వల్స్ టు 0 అన్నట్లే కదా. సో det ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితేనే ర్యాంక్ లెస్ దాన్ n. నెక్స్ట్ డిటర్మినెంట్ చూసుకుంటాం, నెక్స్ట్ మైనర్స్ చూసుకుంటాం. సో నల్లిటీ అనేది ఏమవుతుంది అప్పుడు? నాట్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. ఎందుకు నాట్ ఈక్వల్స్ టు 0 అంటే ర్యాంక్ అనేది లెస్ దాన్ n అయితే డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ జీరో రోస్. సో నల్లిటీ ఆఫ్ సింగులర్ n/n మ్యాట్రిక్స్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. సింగులర్ మ్యాట్రిక్స్ అంటే ఇదే det ఈజ్ ఈక్వల్స్ టు 0 అయ్యేది. సో det ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ర్యాంక్ అనేది డెఫినెట్లీ లెస్ దాన్ r ఉంటుంది. ఇది ఇక్కడ కూడా మీకు ఇంకా క్లారిటీ అంటే ఏ ఒక 3/3 మ్యాట్రిక్స్ అనుకో. 3/3 మ్యాట్రిక్స్ అన్నప్పుడు det ఈజ్ ఈక్వల్స్ టు 0 అయిందనుకో, నెక్స్ట్కి వెళ్తుంది ర్యాంక్. అంటే ర్యాంక్ ఆఫ్ ఏ విల్ బి లెస్ దాన్ 3. సపోజ్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2 అనుకుందాం. సో ర్యాంక్ అంటే 2 అంటే దాని మీనింగ్ ఏంటిది? 2 నాన్ జీరో రోస్ ఉన్నట్లు. సో 2 నాన్ జీరో రోస్ ఉంటే ఆబ్వియస్లీ 1 జీరో రో ఉన్నట్లు. సో 1 జీరో రో ఉంటే ఇప్పుడు నల్లిటీ అనేది 0 ఎట్లయితుంది? నాన్ జీరో అంటే ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ వాల్యూ, దాని వాల్యూ అంతా 1. సో నల్లిటీ నాట్ ఈక్వల్స్ టు 0 ఫర్ సింగులర్ మ్యాట్రిక్స్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్. సో ఇదంతా ఏంటిదిరా అంటే ర్యాంక్ యొక్క ఎక్స్టెన్షన్. ఈ నల్లిటీ అనే కాన్సెప్ట్ అంత యూజ్ అవ్వకుండా మనకి లీనియర్లీ డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ వెక్టర్స్ డెఫినెట్లీ యూజ్ అవుతుంది. కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుందా అంటే ఇట్లా నేను చెప్పలేను, కానీ యూజ్ అయితే అవుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ వీడియోలో మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడి నెక్స్ట్ లాస్ట్ టాపిక్ ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టర్స్ డిస్కస్ చేసి లీనియర్ ఆల్జీబ్రా క్లోజ్ చేద్దాం.